जो भाग हमने पढ़ा था, कोई प्रिय भाई या बहन एक बार फिर से पढ़ दीजिएगा। उत्पत्ति 1 अध्याय और उसका 4, 5, 25 और 31। उत्पत्ति 4, 5, 25, 31। कौन सा? एक अध्याय का? यस ना, चैप्टर 1, 4, 5 and 25, 31। వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినము ఆయను. 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జంతువుల ప్రకారమును, పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను, ప్రాకు, ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ध्यान दीजिए प्रिय भाई बहनों, यहाँ पर 4 आयत हमने लिया है। अध्याय 1 उसका 4, 5 और 25 और 31। वैसे पढ़ना हमको पूरा अध्याय था, परंतु ये 4 आयत से हम पूरा समझने के लिए हम प्रयास करेंगे। ఈ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 4వ వచనము, 5వ వచనము, 25వ వచనము, 31వ వచనము దేవుడు తాను చేసినదంతా యావత్తు చూసినప్పుడు అది మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగా 6వ దినమాయెను. ఈ 4 వచనాలు నేను తీసుకుంటూ వచ్చాను. यहाँ प्रभु का वचन हमें बताता है प्रियो, सांझ हुई फिर भोर हुआ लिखता है, सांझ हुई फिर भोर हुआ लिखता है, भोर हुआ फिर सांझ हुआ नहीं लिखा है, परंतु सांझ हुई फिर भोर हुआ लिखा है। ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాము, అస్తమయమైంది ఉదయమైంది, అస్తమయమైంది ఉదయమైందని చూస్తూ ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. और बात लिखा है प्रियो, सब कुछ बनाया जब परमेश्वर ने तो अच्छा है, गुड 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 लिखा है, अच्छा है अच्छा है अच्छा है। 31 में बहुत अच्छा है लिखा है। కనుక దేవుడు చేసినదంతా యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది గలదని దేవుడు చెప్తూ వస్తున్నాడు. ये सांझ का जीवन तो हमारे पुराने जीवन को बताता है मेरे भाई बहनों। ये संध्या का समय हमारे पुराने स्वभाव को, पुराने जीवन को, पुराने विषयों को हमारे बताता है, परंतु भोर का विषय जो है हमारे नए जन्म को, हमारे उद्धार के जीवन को, हमारे नए चाल चलन को प्रकट करता है। కనుక ఈ అస్తమయం అనేది ఏం చూపిస్తుందంటే మన యొక్క పాత జీవితాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మనం ఏ రీతిగా పాపంలో జీవించాము, పాపాన్ని బట్టి ఏ రీతిగా మనం ఈ లోకంలో ఉన్నాము, దాన్ని చూపిస్తుంది ఈ అస్తమయం అనేది. ఉదయం అనేది ఏం చూపిస్తుందంటే మన యొక్క నూతన జీవము, యేసు క్రీస్తులోకి వచ్చి రక్షణ పొందిన తర్వాత మనం ఏ రీతిగా నూతనంగా చేయబడ్డామనేది ఈ ఉదయం అనేది మనకు చూపిస్తుంది. ध्यान दीजिए प्रियो, परमेश्वर क्या चाहता है? सांझ हो गई फिर सुबह होना चाहिए, ये प्रभु की इच्छा है आपके मेरे जीवन में। కనుక ఇక్కడ ఏం చూస్తామంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అస్తమయమైంది ఉదయమును కలగగా ఒక దినం అయిందని దేవుడు చెప్తూ వస్తున్నాడు. प्रभु आपके मेरे जीवन में सांझ का जीवन नहीं चाहता, सुबह का जीवन चाहता है। सुबह तो प्रियो, भोर तो शालीनता को बताता है, शांतिपन को बताता है, ठंडक को बताता है प्रिय भाई बहनों। కనుక సాయంత్రం అనేది, అస్తమయం అనేది దేవుడు కోరుకోవట్లేదు, ఎందుకంటే అది మనము పాత జీవితము. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన నుండి ఉదయము అనేది కోరుకుంటున్నాడు. ఉదయం ఏం కలుగుతుందంటే చాలా హాయిగా ఉంటది, చల్లగా ఉంటది, శాంతిగా ఉంటది, అలాంటి జీవితం కావాలని దేవుడు కోరుతుంటున్నాడు. आप सुबह सो कर उठते हैं तो कैसा लगता है? आप अपने घरों में से सोकर खिड़की खोलते हैं, हाँ बड़े भाई शेरिन भैया, कैसे लगता है? सुबह हम सो के उठते हैं, सुबह खिड़की खोलते, क्या ताजगी है, ओ कितना सुंदर कंचनजंगा। कितने लोग तो सुबह का खूबसूरती देखने के लिए कंचनजंगा जाते हैं, बड़ी भोर को 4 बजे। कितना आनंद आता है, कितना मन में एकदम शांति लगता है, अच्छा लगता है सुबह का समय। కనుక ఉదయం మనం లేచినప్పుడు, తలుపు తీసినప్పుడు లేదా కిటికీ తీసినప్పుడు మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది ఉదయకాలం వేకుజామునే. అదే రీతిగా మరి ఈ కాంచనగంగా అనే ప్రాంతం ఉంది, అక్కడ సూర్యుడిని చూస్తానికి, ఆ వాతావరణం చూస్తానికి మరి ఎంతో మంది పెందలకాడనే ఉదయం 4 గంటలకే వెళ్ళి అక్కడ వేచి ఉంటారు. అంటే ఉదయం అనేది అంత మంచిగా ఉంటుంది.
मेरे भाई बहनों, सांझ का जीवन गुजरना चाहिए, सांझ का जीवन खत्म होना चाहिए। पुराना स्वभाव है, पुराना जीवन है, पुरानी बातें हैं, पुरानी बातें बीतनी चाहिए, खत्म होनी चाहिए। प्रभु आपके मेरे जीवन में नया सुबह चाहता है प्रियो, भोर का जीवन चाहता है। కనుక ఈ సాయంత్రం అనేది పాతది అంత నాశనం చేయబడాలి, అదంతా తీసివేయబడాలి, అదంతా కూడా పాతి పెట్టబడాలి. ఆ తర్వాత మనం ఉదయమున ఏ రీతిగా మంచి దినముగా ఉదయము సమాధానము, శాంతి, సంతోషము, మరి ఎంతో అందమైన జీవితంగా ఉంటుందని మనము గ్రహించాలి. और प्रभु केवल आपके मेरे जीवन को अच्छा नहीं परंतु बहुत अच्छा कहना चाहता है मेरे भाई बहनों। దేవుడు మన జీవితాలనే ఏదో మంచిగా చేయటం కాదు, చాలా మంచిగా చేస్తాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. प्रभु आपके मेरे जीवन को अंत के समय में कहना चाहता है, हे मेरे बेटे, हे मेरे बेटी, हे मेरे दास, हे मेरे विश्वासी, तुम्हारा जीवन बहुत अच्छा था। కనుక దేవుడు అంటున్నాడు, నీ యొక్క జీవితంలో మరి నీవు ఏ రీతిగా ఉన్నావు, నీవు మంచి జీవితం కలిగి ఉన్నావని దేవుడు అంటున్నాడు నిన్ను. क्या आपका मेरा जीवन ऐसा जीवन बन पाया है प्रियो? क्या पुराना समय, क्या अंधकार का समय, संध्या का समय गुजर चुका है कि अभी भी हमारे जीवन में वो है? కనుక దేవుడు మనల్ని చూసి మన జీవితం మార్చబడిందా, పాత క్రియలన్నీ పోయినాయా, తర్వాత సాయంత్రం అనేది అలవాట్లు పోయినాయా, సాయంత్రం అలవాట్లు. కనుక అవి పోతే దేవుడు నిన్ను ఎంతో, నిన్ను బట్టి దేవుడు ఆనందించేవాడిగా ఉంటున్నాడు. ध्यान दीजिए प्रियो, अंधियारा होता है संध्या के समय में और अंधेरापन, अंधियारा होता है, कुछ दिखाई नहीं देता है, परंतु भोर के प्रकाश में सब कुछ दिखता है मेरे भाई बहनों। కనుక ఎప్పుడైతే చీకటి అవుతుందో చీకటిలో ఏమీ కనపడదు, చీకటిలో అంతా అయోమయంగా ఉంటుంది. అయితే ఉదయకాల సమయం సూర్యుడు రాగానే అంతా కూడా ఎంతో స్పష్టంగా మనకు కనపడుతుంది తేటగా. पर दुख का विषय है प्रियो, कई ऐसे लोग हैं जिनके जीवन में संध्या जाती नहीं, अंधेरापन जाता ही नहीं है, उनके जीवन में भोर आता ही नहीं है प्रियो। కనుక ఎంత విచారకరమైన జీవితాలంటే ఈనాడు చాలా మంది ఈ సాయంత్రం అనే అలవాట్లు పోవట్లేదు, ఉదయం అనే మంచి అలవాట్లు రావట్లేదు. ఎంతో విచారకరమైన సమయంగా ఉంటుంది ఈనాడు. प्रभु ये सांझ हुई भोर हुआ का पीछे यही हमारा आत्मिक अर्थ है भाई बहनों। प्रभु चाहता है कि सांझ का जीवन हमारे जीवन से चला जाए, गुजर जाए और परमेश्वर के अनंतकालिक जीवन रूपी भोर हमारे जीवन में आए। ప్రభు ఏం కోరుతున్నాడంటే ఈ అస్తమయం అనేది మన జీవితంలో నుండి వెళ్ళిపోయి ఉదయం అనే మంచి క్రియల చేత మనం నింపబడి దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలని మన దేవుడు కోరుతుంటున్నాడు. कुछ लोगों का जीवन को हम देखेंगे बाइबल से प्रियो, जिनके जीवन से सांझ का समय गुजरा ही नहीं, पर कुछ लोगों के जीवन में सांझ का समय गुजर कर बहुतों के लिए आशीष का कारण बन गया है। కనుక బైబిల్లో మనం చూసినట్లయితే కొంతమంది సాయంత్రం అస్తమయం అనేది వారి జీవితంలో లేదు, అస్తమయం లేకుండానే వాళ్ళు మరణిస్తూ వచ్చినారు. అంటే ఆ పాప క్రియలతోనే వాళ్ళు మరణిస్తూ వచ్చినారు. అయితే కొంతమంది అస్తమయం అయిపోయి చనిపోతూ వచ్చినారు. आप याकूब के जीवन को पाएंगे प्रिय भाई बहनों, एक समय में याकूब के जीवन में संध्या का जीवन था, सांझ का जीवन था। उसके जीवन में झूठ का जगह था, अड़ंगा मारने वाला था, दूसरों के पद को हथिया लेने वाला था और हर प्रकार के गड़बड़ करने वाला व्यक्ति था याकूब। కనుక యాకోబు యొక్క జీవితం చూస్తే ఒకప్పుడు ఈ అస్తమయ సమయముగా ఉంటుంది. ఎందుకంటే యాకోబు జీవితము అబద్ధం ఆడేవాడిగా ఉంటూ వచ్చినాడు, మరి జాష్టత్వం తీసుకునేవాడిగా ఉంటూ వచ్చినాడు అన్న దగ్గర నుండి. తర్వాత అన్న ఆశీర్వాదాలు తీసుకునేవాడిగా మోసగాడిగా ఉంటూ వస్తున్నాడు. ఇది అస్తమయము అనే దానికి సాదృశ్యంగా ఉంటుంది యాకోబు జీవితం. मेरे भाई और बहनों ध्यान दीजिएगा, याकूब का जीवन पहले अंधकार में था, जब वो बदल गया, इसराइल में बदल गया, तब प्रियो दूसरों को आशीष देने वाला बन गया, दूसरों को बांटने वाला बन गया। ध्यान दीजिए, जब यूसुफ मिस्र में था वो प्रियो ये तो लेने वाला था, अब देने वाला बन गए। चाहे अपने भाई एसाव को बाद में देखिए मिलने के लिए गया, बहुत कुछ भेड़ बकरियों को भेजा, अपने अपने चरवाहों के द्वारा, अपने जो काम करने वालों के द्वारा जाओ। एसाव को पहले दो बोलता है, बाद में हम देखते हैं एक समय में प्रियो यही याकूब का जीवन यूसुफ के दोनों पुत्रों को बुलाकर आशीष देने वाला बन गया। ये याकूब तो पहले आशीष को छीनने वाला था। కనుక ఈ యాకోబు యొక్క జీవితం చూస్తే ఒకప్పుడు మరి అస్తమయము దినముగా ఉన్నప్పుడు, అస్తమయ సమయముగా ఉన్నప్పుడు మరి అందరి దగ్గర నుంచి తీసుకునేవాడిగా ఉన్నాడు, కానీ అందరికి ఇచ్చేటట్టుగా లేడు. ఎప్పుడైతే దేవుడు మార్చివేసి యాకోబుగా ఉంటున్న
వ్యక్తిని ఇశ్రాయేలుగా మార్చినాడో, ఇశ్రాయేలు అయిన తర్వాత ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, తన అన్నకి ఎంతో బహుమానము, విస్తారమైన బహుమానం పంపిస్తూ వచ్చినాడు. తర్వాత యోసేపు యొక్క కుమారుల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆశీర్వాదానికి కారణముగా అయితూ వచ్చినాడు యాకోబు. आप उत्पत्ति 48 के 9 में पढ़ेंगे तो पाएंगे प्रियो, 48 के 9 में जेनेसिस, वहां पाएंगे यूसुफ जब लेकर आता है अपने दोनों पुत्रों को, तो याकूब उनको बुलाता है आशीर्वाद देने के लिए। निकाल कर कोई भाई पढ़ेगा 48 का 9। 48వ అధ్యాయము ఆదికాండము 5వ వచనము. ఇదిగో నేను ఐగుప్తునకు నీ వద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలే అయి ఉందురు. ना जेनेसिस 48 का 9, 48 का 9. यस, యోసేపు వీరు నీ కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనెను. क्या कहता है प्रियो, देखिए ध्यान दीजिए वचन पे, मेरे पास ले आ कि मैं उन्हें आशीर्वाद दूं, मैं उन्हें आशीर्वाद दूं, कहता है प्रियो। ध्यान दीजिए बातों को, ये आशीर्वाद लेने वाला था, ये छीनने वाला था, ये हड़पने वाला था। मेरे भाई बहनों, केवल अपने बारे में सोचने वाला था, अपने स्वार्थ में जीता था, अब ये आशीर्वाद देने वाला बन गया। కనుక యాకోబు ఒకప్పుడు ఎట్టున్నాడంటే ఎంత స్వార్థంతో ఉన్నాడు, తీసుకునేవాడిగా ఉన్నాడు కానీ ఇచ్చేవాడిగా లేడు. కానీ ఇప్పుడైతే ఏమంటున్నాడంటే ఆ ఇద్దరు కుమారుల్ని నా యొద్దకు తీసుకురా, నేను వారిని ఆశీర్వదిస్తాను, నేను వారికి ఇస్తాను. ఒక వ్యక్తి, ఇచ్చే వ్యక్తిగా దేవుడు చేస్తూ వచ్చినాడు యాకోబుని. मेरे भाई बहनों 15 में देखिए, 15 में, इसी 48 का 15 में यूसुफ को भी आशीर्वाद दिया प्रियो, याद रखिएगा। तब लिखा हुआ है, फिर उसने यूसुफ को आशीर्वाद देकर कहा, అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల ఎవని ఎదుట నడుచుచుందురో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎన్నడను నిన్ను పోషించునో ఆ దేవుడే. కనుక యోసేపును కూడా దీవిస్తున్నాడు యాకోబు. मेरे भाई बहनों, जब हमारा जीवन भी सांझ का जीवन गुजरता है, तब औरों के लिए आशीष का कारण बनते हैं, आशीष देने वाले बनते हैं। अपने लिए नहीं सोचते, दूसरों को देने वाले बन जाते हैं, दूसरों के लिए काम करने वाले बन जाते हैं। हमारा जीवन भी याकूब के समान पहले संध्या का समय, सांझ का जीवन था प्रियो। जब बदलता है, भोर आता है, तब हम दूसरों के लिए आशीष का कारण बनते हैं। కనుక యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఒకప్పుడు అస్తమయ జీవితముగా ఉంది, సాయంత్రం జీవితముగా ఉంది. అయితే ఇప్పుడు ఉదయముగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదంగా చేయబడుతూ వచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా మనము కూడా అస్తమయమును నుండి విడుదల పొంది ఉదయం అనే స్థానంలోనికి మనం వస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు ఇచ్చేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. मेरे भाई बहनों, एक उदाहरण के रूप में मैं कहना चाहूंगा, मान लीजिए आपका घर का कलर, अभी बड़े भाई का घर का कलर व्हाइट लग रहा है, व्हाइट है, बड़े भैया का घर का कलर व्हाइट दिख रहा है। अच्छा, उसको कलर चेंज करेंगे, मान लीजिए हम उसको पिंक करेंगे, पिंक कलर डालेंगे, तो क्या करना होगा? व्हाइट कलर को पहले खत्म करना होगा, तब पिंक कलर दिखाई देगा प्रियो। కనుక మనం ఒక ఇంటికి గోడకు కలర్ వేయాలంటే, ఒకవేళ వైట్ కలర్ ఉందనుకోండి, ఆ వైట్ కలర్ ని మనం పోవాలంటే దాన్ని పోయేంత వరకు కూడా మనం ఒకవేళ పింక్ కలర్ వేయాలనుకోండి, దాన్ని వేసినప్పుడైతే అది కనపడుతుంది. ध्यान दीजिएगा, व्हाइट कलर जब तक मरेगा नहीं, जब तक व्हाइट कलर जाएगा नहीं, खत्म नहीं होगा, पिंक दिखाई नहीं देगा मेरे भाई बहनों। వైట్ కలర్ ఎప్పటి వరకు అయితే అది మాసిపోదో, దాని మీద మనం కలర్ వేయమో, దాన్ని బట్టి ఆ పింక్ కలర్ ఎప్పటికి కూడా కనపడదు మనకి. మొదటగా వైట్ అనేది మూసివేయబడాల, అప్పుడు పింక్ కలర్ కనపడుతుంది. पुराना कलर को मरना होगा, पुराने कलर को खत्म होना होगा, तब वो नया कलर दिखाई देगा। పాతది చనిపోవాలి, పాతది నాశనం అయిపోవాలి, పాతది అన్ని తీసివేయాలి, అప్పుడు కొత్తది కనపడుతుంది. जब तक मेरे भाई बहनों आपके मेरे जीवन में संध्यापन का जीवन जाएगा नहीं, भोर आएगा नहीं, भोर दिखाई नहीं देगा, हम दूसरों के लिए आशीष का कारण नहीं बन सकते। हम మన జీవితంలో ఎప్పుడైతే ఈ సాయంత్రం అనేది, అస్తమయం అనేది పోదో, అప్పటి వరకు మనం ఇతరులకు ఆశీర్వాదముగా, ఉదయం అనేది మన జీవితంలో రాదు.
అనేకులకు ఆశీర్వాదంగా మనం ఉండలేమని గ్రహించాల్సిందిగా ఉంటుంది. और एक दूसरा उदाहरण देता हूं मैं। రెండో ఉదాహరణ చెప్తాను. मान लीजिए एक पेड़ है, एक पेड़ है, पेड़ में नए पत्ते आने लगते हैं, नए पत्ते आते हैं गर्मी के समय में। కనుక ఒక చెట్టుకి ఎండాకాలంలో కొత్త ఆకులు వస్తాయి. मान लीजिए ये एक पेड़ है, पेड़, इस पेड़ में पहले से ये पत्ता लगा हुआ है, अब ये नया पत्ता आएगा, नया पत्ता। नया पत्ता निकलने के लिए क्या करना होगा? ये पत्ता लगा हुआ है ऑलरेडी, ध्यान दीजिएगा, ये पुराना पत्ता है, इसमें लगा हुआ है। नया पत्ता इधर से आएगा तो इसको क्या करेगा? धकेलेगा, निकलो, निकलो मेरे जीवन से, निकलो मेरे पास से। क्या करेगा? ध्यान दीजिए, ये पुराना पत्ता है, इसको इसमें डाल देते हैं। इधर से पेड़ से नया पत्ता निकलेगा, उसमें से जड़ से, इधर से तना से। अब क्या करेगा प्रियो? ये पुराने पत्ता को ये धक्का लगाएगा, चलो निकलो, धीरे धीरे निकलो, निकलो। क्या किया जी? गिरा दिया उसको। కనుక కొత్త ఆకు వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే పాత దాన్ని మొత్తం కూడా నెట్టివేస్తుంటది అన్నమాట బలవంతంగా. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నేను కొత్తగా వస్తున్నాను అని చెప్పి ఆ కొత్త ఆకు వచ్చేది ఈ పాత దాన్ని తీసివేస్తుంది. पुराना जीवन तो कहेगा मैं नहीं निकलूंगा, इतने दिन से मैं हूं, शेरिन भैया के हृदय में इतने दिन से हूं, रोहित भाई के जीवन में इतने दिन से झूठ और सब प्रकार के गड़बड़ी, इतने आसानी से थोड़ी निकलूंगा, मैं नहीं निकलना चाहूंगा कहेगा। लेकिन मेरे भाई बहनों, जब वो ताकतवर होगा तब पुराने पत्ता को धकेल के निकालेगा। కనుక పాతది ఏమంటదంటే నేనెందుకు ఇంత తొందరగా వెళ్తాను, నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి, నువ్వు పుట్టిన కాడి నుంచి నేను ఉన్నా కదా, నేను ఎట్టెళ్తాను, నేను వెళ్ళను అని చెప్పి పాతది అంటుంది. అయితే కొత్తది ఏం చేస్తుందంటే పాత దాన్ని బలవంతంగా అయినా నెట్టివేస్తుంది. అదే రీతిగా పాతవన్నీ కూడా మనం తీసివేసుకొని ఒక కొత్త వ్యక్తిగా మనం సిద్ధపడాలి. पुराने पत्ते, पुराना जीवन, पुराना स्वभाव हमारा क्यों नहीं निकल रहा है प्रियो? क्योंकि हमारे अंदर में ताकत नहीं, हमारे अंदर में कमजोरी है, हमारी इम्यूनिटी पावर कमजोर है प्रियो, हम निकाल नहीं पा रहे। क्यों? वचन पढ़ना नहीं, प्रार्थना करना नहीं, संगति करना नहीं। आत्मिक जीवन में हमारा जीवन 5% है, संसार में 95% है। కనుక పాతది పోవకుండా ఉండటానికి కారణం ఏంటంటే మనం దేవుని వాక్యం చదవము, దేవుని వాక్యం ధ్యానించము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయము, దేవుని సన్నిధిని ప్రేమించము. దాని కారణాన్ని బట్టి మన పాతవన్నీ కూడా పోవట్లేదు, అవన్నీ అట్లే ఉంటున్నాయి. దాన్ని బట్టి ఈనాడు లోకంలో 65% ఉన్నారు లోకంలో అలాంటి వారు, 45% మాత్రమే ప్రభుకి ఇష్టలుగా ఉంటున్నారు. मेरे भाई बहनों, जब तक ये मजबूत नहीं होगा अंदर से, ये जो गड़बड़ी है बाहर नहीं धकेल सकते आप, बाहर नहीं निकाल सकते आप। ఎప్పుడైతే నువ్వు లోన నుంచి బలవంతుడుగా చేయబడలేవో, అంతరంగంలో ఉన్న పురుషుడు నువ్వు ఎప్పుడైతే బలవంతుడుగా చేయబడలేవో అప్పటి వరకు కూడా నీలో ఉన్న పాతవన్నీ కూడా పోవు అని తెలుసుకో. अगर यही परिस्थिति रहा मेरे भाई बहनों, तो पुराना जो सांझ का जीवन है वो जाएगा नहीं, सुबह कभी आएगा नहीं। इसीलिए अपने जीवन के बारे में भी सचेत हमको होना होगा। కనుక మన జీవితంలో అవి పాతవి పోనంత వరకు కూడా నూతనమైనవి మన జీవితంలో మనం చూడలేము, దేవునికి ఇష్టలుగా ఉండలేము. अब ध्यान दीजिए प्रियो, याकूब का जीवन सांझ का था, बदल गया, आशीर्वाद देने वाला बन गया, लोगों को देने वाला बन गया। ध्यान दीजिए, अपने 12 उनके जो बेटे थे, यूसुफ के पास अन्न और नए किशमिश बादाम लेकर, जो अच्छे अच्छे थे उनको लेकर भेजा था मिस्र में। जब भोजन अकाल पड़ा तो उस समय में ध्यान दीजिए, मैं उस आयत में जाना नहीं चाहता, तो याकूब ने क्या किया? उनके लिए लेकर जाओ बोलता है, अपने बोरों में लेकर जाओ कहता है। ये देने वाला बन गया। ये दाल के चक्कर में अपने भाई का पहलौठा ले लिया जो व्यक्ति, मसूर दाल के चक्कर में, वो आज बोरा भर भर के लोगों को दे रहा है। क्यों दे रहा है? जिस भाई से उन्होंने छीन लिया था अपने, आज अपने बेटे के पास जब भेजता है प्रियो, तो बोरा भर भर के भेज रहा है। क्यों? संध्या का जीवन खत्म हो गया, सांझ का जीवन, अंधकार का जीवन खत्म हो गया, नया जीवन, भोर का जीवन जब आपके मेरे जीवन में आएगा प्रियो, हमारा जीवन भी ऐसे ही प्रभु के लिए देने वाले, प्रभु के लिए मरने वाले, प्रभु के लिए काम करने वाले बनेंगे। కనుక ఒకప్పుడు యాకోబు యొక్క జీవితం మనం చూసినట్లయితే ఆ చిన్న ఎర్రని చిక్కుడుగాయల కూర కోసం తన అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించిన వాడిగా ఉంటున్నాడు. ఒకప్పుడు ఆ రీతిగా అది సాయంత్రము, అది అస్తమయ సమయముగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడంటే ఇచ్చేవాడిగా అయిపోయినాడు.
యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు సహోదరులు ధాన్యం కొనడానికి వెళ్ళినప్పుడు వారికి శ్రేష్టమైనవి మరి జీడిపప్పులు, తర్వాత పిస్తాలు, బాదం పప్పులు, ఇవన్నీ కూడా శ్రేష్టమైనవి తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో వారికి ఇమని చెప్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఇచ్చేవాడిగా అయిపోతూ వచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఎప్పటి వరకైతే ఈ అస్తమయం అనేది పోదో మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండలేము. మనం ఉదయించే జీవితం మన జీవితంలో ఉండదు ప్రియులారా. यही याकूब प्रियो 49 में आप देखेंगे, जेनेसिस में 49:1 में भविष्यवाणी कर रहा है, अपने पुत्रों को बुलाकर आशीर्वाद दे रहा है। कैसा इसका जीवन बदल गया, कैसा इसका स्वभाव बदल गया। कब? जब पुराना स्वभाव मर गया, पुराना संध्या खत्म हो गया। मेरे भाई और बहनों, क्या आपका मेरा जीवन अभी भी हड़पने वाला, लेने वाला, अनंग मारने वाला, झूठ बोलने वाला, धोखा देने वाला बना हुआ है क्या? ऐसा है तो हम दूसरों के लिए आशीष का कारण नहीं बन पाएंगे। కనుక 49వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో, నా కుమారులారా రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆ రీతిగా కుమారుల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటూ వచ్చినాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఎప్పటి వరకైతే ఈ పాత స్వభావం పోదో మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. ఈనాడు ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నీవు నేను మనందరం కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఒక ఉదయము లాంటి జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. और एक व्यक्ति के बारे में देखना चाहते हैं प्रियो, जिसका जीवन में सांस तो आया पर कभी सुआ नहीं आया, सांसपन में ही रह गया उसका जीवन। ఒక వ్యక్తి గురించి చూద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఆయన జీవితంలో సాయంత్రమే ఉంది కానీ, అస్తమయమే ఉంది కానీ ఉదయం లేకుండానే వెళ్ళిపోయినాడు. याकूब का जीवन तो सांझ से सुबह हो गया। प्रियो, एक और ऐसा व्यक्ति है, आप पढ़ेंगे उत्पत्ति 29 अध्याय में, जब हम पाते हैं मेरे भाई बहनों, एक विषय हम सीखते हैं लबान के विषय में। अब जब हम आगे सीखते हैं लबान के बारे में, तब हम पाते हैं उनके जीवन में सांझपन खत्म ही नहीं हुआ लबान के जीवन में। కనుక ఈ రీతిగా యాకోబు అయితే మరి ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. అయితే లాబాను జీవితం చూస్తే ఆయన అస్తమయంతోనే అయిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాము. आप 29-23 से जब पढ़ेंगे तो आप पाएंगे मेरे भाई बहनों, वो पहले धोखा देता है याकूब को लाबान। अपनी बेटी राहेल को देने के बजाय लिया को देता है। संध्या के समय प्रोग्राम रखा था, ध्यान दीजिए, सांझ के समय प्रोग्राम रखा था। अब इसी का आप पढ़ेंगे प्रियो आगे 30 अध्याय 27 में तो पाएंगे ये याकूब के द्वारा लबान आशीष पाया था। इस बात को लबान जानता था कि मैंने याकूब से आशीष पाया है, प्रभु यीशु। मेरे भाई बहनों, और आगे हम देखते हैं तो भी इसका जीवन नहीं बदला, तो भी इसके जीवन में सांसपन नहीं गया। आगे 31 अध्याय के 29 में आप जब पढ़ते हैं तो पाते हैं लबान धमकी दे रहा है याकूब को। కనుక ఇక్కడ చూసినట్లయితే 29వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ఆ యొక్క లాబాను ఏ రీతిగా సాయంత్రం విషయంలో చూస్తున్నాం. మొదటిగా రాహేల్ని ఇస్తానని చెప్పి తర్వాత రాత్రి వేళ తన యొద్దకు లేయాని పంపిస్తూ వచ్చినాడు. ఆ సంగతి తెలుసుకుని తర్వాత యాకోబు తనని అడుగుతూ వచ్చినప్పుడు లాబాను మరి యాకోబు మీద కోప్పడుతూ వచ్చినాడు. आगे 31 का 41 में पढ़ेंगे तो पाएंगे प्रियो इसी का उत्पत्ति में 10 बार याकूब कहते हैं 10 बार तूने मेरी मजदूरी को बदल दिया है मेरा, कहता है। కనుక ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీవు 10 సార్లు నా జీతాన్ని మారుస్తూ వచ్చినావు అని అంటూ వస్తున్నాడు. मैं लबान के जीवन से क्या कहना चाहता हूं मेरे भाई बहनों, 4-5 बार उसको समय मिला, लेकिन लबान के जीवन में सांझपन गया नहीं, उसके जीवन में गड़बड़ी का जीवन गया नहीं, जबकि उसको मालूम था याकूब से मैंने आशीष पाया है। उसके बावजूद भी उसके जीवन में सांझपन गया नहीं। हम 31 में पढ़ते हैं, धमकी दे रहा है, तुम लोगों की हानि करने की शक्ति तो मुझ में है, कहता है। अपने बेटी को, अपने दामाद को कहता है, तुम लोगों की हानि करने की शक्ति तो मुझ में है, कहता है। अगर पारिवारिक रीति से भी देखा जाए प्रियो, तो याकूब जो था लबान का दामाद था और लबान उसका ससुर था। देखिए पारिवारिक अगर हम दृष्टिकोण से देखें तो भी लबान के जीवन में हम पाते प्रियो उसका ससुर होने के बावजूद भी अपने दामाद पर धमकी दे रहा है। కనుక ఇక్కడ మనం చూసినట్టయితే మరి యాకోబు ద్వారా మరి లాబాను ఆశీర్వాదాలు పొందుతూ వచ్చినాడు. 4 సమయములో మరి దేవుడు తను ఆశీర్వదించినట్లుగా గ్రహిస్తూ వచ్చినాడు. యాకోబును బట్టి లాబానుని దేవుడు ఆశీర్వదించినప్పటికి కూడా లాబాను అది గ్రహించుకోకుండా యాకోబు తన యొక్క అల్లుడైనప్పటికీ కూడా తనని మీద కోపడుతూ వస్తున్నాడు, తన గద్దిస్తూ వస్తున్నాడు యాకోబుని. కనుక ఆ రీతిగా తన జీవితంలో
అస్తమయమే ఉంది కానీ లాబాను జీవితంలో ఉదయం లేదు. कुल मिलाकर इस समय क्या कहना चाहता हूं भाई बहनों, लाबान के जीवन से सांझपन का जीवन खत्म नहीं हुआ, अंत तक वो खत्म नहीं हो पाया प्रियो उसका। లాబాను యొక్క జీవితం ఆఖరి వరకు కూడా అస్తమయం అనేది ఖతం అవ్వలేదు. తన జీవితం అస్తమయంలోనే ఉంటూ వచ్చినాడు, ఆయన మార్చబడల ఉదయముగా. अगर और इसी क्रम में एक व्यक्ति के बारे में और आप सीखना चाहें तो हम साउल का जीवन देख सकते हैं। साउल भी दाऊद का ससुर था। अब ध्यान दीजिएगा, साउल के जीवन में सांझपन खत्म नहीं हुआ प्रियो। కనుక సౌలు జీవితం కూడా మనం చూసినట్లయితే ఆయన కూడా అస్తమయం అనే జీవితము తోనే అయిపోయింది, ఉదయం అవ్వలేదు. ఒక దావీదు తనకు అల్లుడైనప్పటికీ మరి యొక్క సౌలు అస్తమయం వ్యక్తిలాగానే ఉంటూ వచ్చినాడు. साउल को परमेश्वर ने बुलाया था समूएल के द्वारा, इस्राएलियों को अगुआ बनाया, पद दिया, उसको उतना बड़ा सम्मान दिया, सब कुछ किया, लेकिन ये साउल के जीवन में प्रियो देखिएगा, अगर आगे आप पढ़ते जाते हैं प्रियो, हम एक बात पढ़ना चाहेंगे। पहला समूएल 28 का 3 पढ़ दीजिए कोई। फर्स्ट समूएल 28 3 and 7 दो आयत को आप पढ़ दीजिए कृपया। 28 का 3 and 7 3 and 7 సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీలు అతనిని గూర్చి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. क्या लिखता है प्रियो, देखिए ये साउल तो पहले भूत सिद्धि करने वालों को निकाला था देश से, अब यही साउल क्या कर रहा है 7 आयत में फिर से भूत सिद्धि करने वाले के पास जाता है। इसका मतलब इसके जीवन में मेरे भाई बहनों ध्यान दीजिए, ये वही साउल है जिसको परमेश्वर ने अपनी सेवा के लिए, अपने काम के लिए, अपने इजरायली अगुओं के लिए, प्रजा के लिए अगुआ बनाया था। लेकिन यही साउल भूत सिद्धि को निकालने के बाद फिर से वापस उसी सांझपन के जीवन में वापस जाता है ये साउल जो है। సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే దేవుడు పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు, ఒక రాజుగా చేసినాడు ఇజ్రాయెల్ మీద. అయితే రాజుగా చేసిన ఆ వ్యక్తి మరి సమూయేలు చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ కర్ణపిశాచములు గలవారు చిల్లంగితనం చేసేవారు దేశంలో నుండి వెళ్ళగొట్టినాడో మళ్ళా వాళ్ళ దగ్గరకే సౌలు వెళ్ళి మరి అక్కడ వారిని ఆశ్రయిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. जबकि परमेश्वर के वचन में पहले ही लय व्यवस्था विधान में हमको सचेत किया गया है प्रियो, साउल इस बात को जानता होगा, जरूर जानता होगा। कैसे जानता होगा कि भूत सिद्धि करने तभी ने निकाला था जी। भाई ध्यान दीजिए, साउल ने भूत सिद्धि करने वालों को क्यों निकाला था, ये जरूर लय व्यवस्था पढ़ा होगा, जरूर व्यवस्था विधान पढ़ा होगा। आप लय व्यवस्था 2 आयत और लेंगे तो फिर हम इसको समझेंगे। लय व्यवस्था 20 का 6 20 का 6 पढ़िए, लय व्यवस्था 20 का 6 లేవి కాండము 20వ అధ్యాయము 6వ వచనం. లేవి కాండము 20వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏ రాయబడిందంటే మరియు మరియు కర్ణపిశాచి గలవారితోనూ సోదెగాండ్లతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగు వాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాన్ని కొట్టివేతును. अब ध्यान दीजिए प्रियो, ये कहने वाला कौन था, परमेश्वर है। भूत सिद्धि करने वाले ओझाओं के पीछे जाने वालों को मैं नष्ट कर दूंगा करके परमेश्वर ने पहले आज्ञा दिया था। क्या साउल को मालूम नहीं था? मालूम था, तभी तो 28 के 3 हमें बताता है कि उसने क्या किया, भूत सिद्धि करने वालों को निकाला था। और 7 आयत में देखते हैं मेरे भाई और बहनों, वापस भूत सिद्धि करने वाले के पास जाता है, ओझा के पास जाता है, बुलाओ उसको कहता है। मतलब अब ध्यान दीजिए और 27 को पढ़िए इसी का। लय व्यवस्था 20 का 27 भी इसी आयत को हमको बताता है। 27 पद. हाँ 27 पद ना, పురుషుని అందేమి స్త్రీని అందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టి తమ శిక్షకు తామే కారకులు. कुछ और विचार यहाँ पे हम सीखते प्रियो, ये अच्छा राजा नहीं बना था, ये निकाला था आधा अधूरा। अभी भी देखो भूत सिद्धि करने वाली वो औरत बैठी है वहां। कुछ लोग अपने लाभ और फायदा के लिए कुछ बातों को बचाए रखते हैं मेरे भाई बहनों, ताकि समय पर उससे हम लाभ ले सके। ये सही बदलाव, सही नया जन्म,
सही उद्धार का जीवन उनके जीवन में नहीं आता है। प्रभु ने साउल को सेवा के लिए चुना था, पद दिया था, अगुआ बनाया था, लेकिन वो पूर्ण मन से परमेश्वर के पीछे नहीं चला। अभी भी देखिए प्रिय भाई बहनों, ये वचन के द्वारा हम सीखते हैं, वो सिद्धि साधने वाले ओझाओं को क्या करना, खत्म करना बोला था। यह साउल ने निकाला था 28:3 में, पूरा नहीं निकाला था। कुछ लोगों का जीवन भी ऐसी होता है, आधा अधूरा गंदगी को निकालते हैं। प्रभु के पास आने के बाद भी क्या करते हैं, आधा अधूरा गंदगी को साफ करते हैं, आधा को रखने देते। क्यों? अरे भैया थोड़ा हमारा काम का है, थोड़ा से मन बदलेंगे, थोड़ा से हृदय बदलेंगे, थोड़ा से दो तरह के, क्या बोलते हैं उसको, दो रंगी जीवन, क्या बोलते हैं उसको, हाँ क्या बोलते हैं ना उसको, क्या बोलते हैं उसको, मेंढक जीवित, मेंढक जिंदगी, मेंढक दो तरह का जीवन। साउल का जीवन कैसा है, आया है, निकालो, दिखावा के लिए, दिखावा के लिए निकाला। देखो प्रभु, समूएल के समय भी ध्यान दीजिए, समूएल के, क्यों भैया भेड़ बकरी के मिमियाना कहां से आ रहा है आवाज? साउल बोलता है, अरे प्रभु कुछ नहीं है गुरुजी, ये तो आपके परमेश्वर के लिए है ना, बलिदान तो किया हूं, अच्छा को रखा हुआ हूं। देखे, बलिदान किया नहीं कह सकते सामुएल का, साउल का किया ना, साउल ने किया, पूरा नहीं किया। मेरे को समय नहीं दे रहा है, सुनाई नहीं दे रहा, समय नहीं दे रहा आप, पूरा ट्रांसलेशन करना है ना तेलुगु में। ओके ना, ओके, यस, सॉरी, हाँ मैं कंटिन्यू 28 पहले समूएल 28:3 में देखा, సౌలు ने क्या की, సౌలు ఏం చేశాడంటే మరి చిల్లంగి పని చేసేవారిని కర్ణ పిశాచాలను అందరినీ వెళ్ళగొడుతూ వచ్చినాడు. అదే 7వ వచనంలో చూసినట్లయితే సౌలు వారి దగ్గరికి వెళ్ళి వారి విచారణ చేస్తూ వచ్చినాడు. అయితే ధర్మశాస్త్రం సౌలుకు తెలీదా? లేవి కాండము 20వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మరి కర్ణ పిశాచము గలవారినైనను, సోది చెప్పి వాళ్ళైనను, వ్యభిచరించుటకు వారిని మరి వెళ్ళగొట్టాలి, వారిని కొట్టివేయబడాలని చెప్తూ వస్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, లేవి కాండం 20వ అధ్యాయం 27వ వచనంలో, మరి పురుషుని అందేమి స్త్రీని అందేమి కర్ణ పిశాచమైనను సోది అయినను ఉండిని ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టి చంపవలనని మరి ధర్మశాస్త్రం చెప్తే, ఇవన్నీ సౌలుకు తెలిసినప్పటికీ కూడా సౌలు జీవితంలో కొంత పాపం అనేది ఉంది. అంటే ఈ చిల్లంగితనం చేసే వాళ్ళని అందరిని వెళ్ళగొట్టలేదు, కొంతమందిని అట్లే పెట్టి ఉంచుతున్నాడు దేశంలో. అదే రీతిగా విశ్వాసులుగా మనము కూడా ప్రభువుని సేవిస్తున్నాం, కానీ పాతవనేవి మనలో ఉంటున్నాయి, అవి పోవట్లేదు, కొన్ని సగం ఉంటున్నాయి, సగం పోతున్నాయి, సంపూర్ణంగా తీసివేయబడాలి అని వాక్యం చెప్తుంది. बहुत से विश्वासी और बहुत से सेवक, जो कोई भी हो, ABC, जो प्रभु के प्रजा है, ऐसे आधा अधूरा बदलाव करके प्रभु के पीछे, वो समान जादूगर है ना 8 अध्याय प्रेरितों का, बपतिस्मा लिया है, प्रभु के सेवक के साथ भी रह रहा है, लेकिन उनका जीवन बदला नहीं, और सांझपन का जीवन खत्म नहीं हुआ था। समान जादूगर का प्रियो, पुराना जीवन खत्म नहीं हुआ था। అపోస్తల కార్యంలో ఒక గారడి విద్య చేసేవాడిని మనం చూస్తాము. వాడు శిష్యులతో తిరుగుతూ వచ్చినాడు, మరి వాడు బాప్తిస్తం తీసుకున్నాడు, కానీ వాని జీవితంలో ఏ మార్పు లేదు. ఆ రీతిగా వాడు దేవుని వెంబడిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క దాని జీవితంలో మార్పు లేని వాడిగా ఉంటున్నాడు. और आप एक वचन पढ़े प्रियो, फिर मैं समाप्त करूंगा, हमारा समय हो चला है। व्यवस्था विवरण 18 का 10 और 11, व्यवस्था विवरण 18 उसका 10 और 11, వ్యవస్థ వివరణ 18 का 10 और 11, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18 का 10-11 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను కర్ణ శకునమును చెప్పు సోదిగానినైనను మేఘ శకునములు గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలమునైనను కర్ణ పిచాచి నడుగు వానినైనను దెయ్యముల యందు విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. देखिए, क्या साउल को यह सब आयत नहीं मालूम था, इसी कारण तो उसने निकाला था, लेकिन आधा अधूरा निकाला। कई लोगों की हालत आज ऐसी विश्वासियों का, प्रजा का,
परमेश्वर के प्रजा का यही हालत है, आधा अधूरा बदलाव, आधा अधूरा सांझ खत्म करना। मेरे भाई और बहनों, ये जीवन अगर है तो हम दूसरों के लिए आशीष का कारण नहीं बन पाएंगे, अपने लिए तो बनेंगे ही नहीं, दूसरे के लिए बनेंगे नहीं, फिर क्या काम का ऐसा जीवन। मेरे भाई बहनों, प्रभु का वचन हमें बताता है साउल का जीवन वापस भूत सिद्धि को ढूंढने गया है, पूछने गया है। కనుక సౌలు इसके యొక్క जीवन జీవితం మన में इसके जीवन में सांझपन खत्म नहीं हुआ। సౌలు యొక్క జీవితంలో అస్తమయం అనేది పూర్తిగానే ఉండిపోతూ వచ్చింది. ఎందుకంటే ఉదయం అవ్వలేదు, తనకు ధర్మశాస్త్రం తెలుసు, అందరినీ తీసివేశాడు, చిల్లంగి పనులు చేసే వాళ్ళని మాంత్రికులు అయినప్పటికీ కూడా తను మరలా వాటిని అనుసరిస్తూ వచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఏ రీతిగా మనం సొగము పాపపు స్థితివి పాతవన్నీ కూడా సొగం పెట్టుకొని మనం దేవునికి ఆశీర్వాదంగా వ్యక్తిగతంగా మనం తయారవ్వలేము, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేము. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, ఈనాడు నీవు సంపూర్ణంగా ఉదయం అనే స్థితిలోనికి వస్తేనే నీవు ఒక నూతన వ్యక్తిగా చేయబడతావు, లేకపోతే సౌలు వలె ఉంటావని జ్ఞాపకం చేస్తుంటారు. 3 आयत और पढ़ाना चाहूंगा प्रियो। पहला कुरिन्थी 1 कुरिन्थी 10 का 12 उधर लिखता है, जो समझता है मैं स्थिर हूं वो चौकस रहे कहीं गिर ना पड़े, कहता है। मेरे भाई बहनों, ये कई लोग ऐसी सोचते हैं कि मैं स्थिर हूं, वो चौकस रहना है कहीं गिर ना पड़े। क्यों? मत्ती 6 का 23 हमें बताता है, वह उजियाला तुझ में जो है सचेत रहो कहीं अंधकार ना हो जाए, अंधियारा ना हो जाए। मेरे भाई बहनों, अंधियारा जाना है, उजियाला आना है। ऐसा नहीं होना चाहिए कि उजियाला चला गया और अंधियारा वापस आ गया। और हम लूका 11 के 35 में पाते हैं, चौकस रहना, जो उजियाला तुझ में है वह अंधेरा ना हो जाए। मेरे भाई बहनों, हमारा अंधेरा जाना है, उजियाला नहीं जाना है। उजियाला आना है, भोर आना है, सांझ को जाना है। उजियाला जाना है और सांझ आना है, ऐसा नहीं होना। ऐसा अगर हुआ तो प्रभु हमको नहीं कहेगा, क्या नहीं कहेगा? बहुत अच्छा, ये चीज हमको पाना है तो, ये नाम हमको पाना है तो प्रभु कहना चाहिए, मेरे बेटे, मेरे बेटी, मेरे दास, मेरे दासी, मेरी प्रजा, तुम्हारा जीवन बहुत अच्छा। కనుక మన జీవితంలో ఈ 3 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే మన జీవితంలో వెలుగు నింపి మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాము. पुराना जीवन जाना है प्रियो, भोर हमारे जीवन में प्रभु चाहता है। प्रभु वचन पे आशीष दे और हमारे लिए भी लगातार आप प्रार्थना करते रहिएगा प्रियो। కనుక అస్తమయం అనేది మన జీవితంలో నిలిచిపోయి ఉదయం అనేది రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం.